హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్ అనేది ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవబోతుంది అనేసి తెలుసుకుందాం. సో ఇప్పుడే జస్ట్ వచ్చినటువంటి హాటెస్ట్ అండ్ గ్రేట్ న్యూస్ ఏంటి అంటే, మన హ్యామ్స్టర్ కంబాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు లిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. సో ఇప్పుడే న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో బైనాన్స్తో పాటు ఇంకా ఏ ఎక్స్చేంజెస్ ఇవి లిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. దాంతోపాటు ప్రీ మార్కెట్లో హ్యామ్స్టర్ కంబాట్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రీ మార్కెట్ ప్రైస్ ప్రకారం హ్యామ్స్టర్ అనేది ఎంత ఉంది, హెచ్కే టోకెన్ అనేది ఎంత ఉండబోతుంది అనేసి మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్లో కింద ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టు బి అనౌన్స్డ్ అనేసి ఎయిర్ డ్రాప్ గురించి, ఎయిర్ డ్రాప్ అనేది అంటే మనకు విత్డ్రాల్ అనేది సెప్టెంబర్ 26వ తేదీ రాబోతుంది అనమాట. సో ఇంకా 13 రోజులు రిమైనింగ్ ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా మనకి డేటు టైమింగ్ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకి విత్డ్రాల్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. అంటే OKX ఒకటి, బైబిట్ ఒకటి. అంటే ఈ రెండిట్లో హ్యామ్స్టర్ కంబాట్ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది లిస్ట్ అవ్వడం అనేది పక్కా లిస్ట్ అవ్వబోతుంది అనేసి ఇక్కడ ముందే క్లియర్గా చెప్పారు. వాళ్ళతోటి పార్ట్నర్షిప్స్ కూడా ఏర్పడ్డాయి అన్నమాట. కానీ జస్ట్ ఇప్పుడే అందినటువంటి గ్రేట్ న్యూస్ ఏంటి అని అంటే బైనాన్స్లో కూడా లిస్ట్ అవ్వబోతుంది. సో బైనాన్స్లో లిస్ట్ అవ్వబోతుంది అనేసి మనం ప్రూఫ్లు చూసుకుంటే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఇక్కడ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇంకా టాన్ వ్యాలెట్ని కనెక్ట్ చేయకుండా ఉండుంటే మీరు ఖచ్చితంగా కనెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, టాన్ వ్యాలెట్ అడ్రస్ నాది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీరు కనెక్ట్ చేసినటువంటి ఏదో ఒకటి టాన్ వ్యాలెట్ కానీ టాన్ కీపర్ కానీ ఏదో ఒక అడ్రస్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే మీరు విత్డ్రాల్కి ఎలిజిబుల్ అవ్వరండి. ఖచ్చితంగా అది చూసుకోండి. సో ఇప్పుడు OKX తర్వాత బైబిట్ రెండిట్లో ఇలా లిస్ట్ అవ్వబోతుంది అనేసి విన్నాం కదా. సో నెక్స్ట్ మనకు బైనాన్స్లో లిస్టింగ్ అనేది ఏ విధంగా కన్ఫర్మ్ అయింది అనేది చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే హ్యామ్స్టర్ కంబాట్ వాళ్ళ యొక్క మెయిన్ ఏదైతే ఉందో అకౌంట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ అకౌంట్ అది ఓపెన్ చేశానండి. చూడండి, హ్యామ్స్టర్ కంబాట్ ఇది అఫిషియల్ అకౌంట్ అండి. వేరే అకౌంట్లో అయితే హ్యామ్స్టర్ నెట్వర్క్ అని ఉండేది, లేకపోతే హ్యామ్స్టర్ కంబాట్లో K బదులు C ఉండేదన్నమాట. సో ఇది ఒరిజినల్ అకౌంట్ అంటే అఫిషియల్ అకౌంట్. సో హ్యామ్స్టర్ కంబాట్ వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఒక 58 మినిట్స్ బ్యాక్ ఒక ట్వీట్ అనేది వేశారనమాట. అదేంటి అంటే గో బిగ్ ఆర్ గో హోమ్, అంటే చేసేది ఏదన్నా గొప్పగా చేయండి లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకోండి అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ యూ వాంట్ ఇట్, యూ గాట్ ఇట్, వీఆర్ ఎగ్జైటెడ్ టు అనౌన్స్ దట్ ఎట్ ది రేట్ బైనాన్స్ ది బిగ్గెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఇన్ ది వరల్డ్ విల్ లిస్ట్ ది హ్యామ్స్టర్ టోకెన్. అంటే మేము చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం దీన్ని అనౌన్స్ చేయడానికి. సో వరల్డ్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినటువంటి బైనాన్స్ ఏదైతే ఉందో అది మన హ్యామ్స్టర్ కంబాట్ HMSTR టోకెన్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎక్స్ట్రా మోర్ డీటెయిల్స్ అనేవి తొందరలో రిలీజ్ చేస్తాము అనేసి వీళ్ళు క్లియర్గా చెప్పారనమాట. సో ఇక్కడ హ్యామ్స్టర్ కంబాట్ యొక్క లోగో కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి, గోల్డ్ అండ్ బ్లాక్ దీంట్లో మంచిగా చాలా అద్భుతంగా ఉంది. సో ఇదైతే నా మనసును దోచేసిందండి. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. సో ఇన్ని రోజులు మీరు ప్రతి ఒక్కరు కష్టపడినందుకు సో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది పక్కన పెట్టిన ఫస్ట్ ఎన్నో నెలల నుంచి ప్రతి ఒక్కరు హ్యామ్స్టర్ కంబాట్ క్రిప్టోలో మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు మాట్లాడుకున్నారంటే అది ఖచ్చితంగా హ్యామ్స్టర్ కంబాట్ గురించే మాట్లాడుకున్నారనమాట. ఖచ్చితంగా 10 మాటలలో ఖచ్చితంగా హ్యామ్స్టర్ కంబాట్ అనే దాన్ని తలుచుకోకుండా మాట్లాడుకోకుండా
ఉన్న రోజే లేదు. నాకు ఎవరు కాల్ చేసినా మెసేజ్ చేసినా హ్యామ్స్టర్ కంబ్యాట్లో ప్రాఫిట్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, ఏ కార్డులు కొనాలి, ఎన్ని కార్డులు కొన్నారు, మీకు ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉంది, సో మీరు కార్డులన్నీ కొన్నారా లేదా, ఎన్ని క్వాలిఫై అయ్యారు, ఎన్ని క్వాలిఫై అవ్వలేదు, ఇలా ప్రతి ఒక్కరు ఎవరు కాల్ చేసినా ఎవరు మాట్లాడుకున్నా ఏ ప్రాజెక్టు గురించి కాల్ చేసినా కానీ ఫైనల్గా కాల్ కట్ చేసే ముందు హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడకుండా ఫోన్ పెట్టేసిన రోజు అయితే లేదండి. సో ఫైనల్గా మన హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది అన్ని ఎక్స్చేంజెస్లోకి రావడము, అవైలబిలిటీకి రావడము, దాంతోపాటు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది లిస్ట్ చేస్తుండడం అనేది చాలా మంచి పరిణామం అన్నమాట. సో ఇప్పుడు మనం హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ వాళ్ళు బైనాన్స్లో మా టోకెన్ లిస్ట్ అవ్వబోతుంది అనేసి కన్ఫర్మ్ చేసినటువంటి ట్వీట్ అయితే ఇక్కడ మనం చూసామండి. సో అలాగే బైనాన్స్ వాళ్ళు కూడా ఏమన్నా కన్ఫర్మ్ చేశారా హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ని అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ బైనాన్స్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో బైనాన్స్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అఫిషియల్ది ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ పైకి అలా స్క్రోల్ చేస్తున్నానండి, చూడండి. సో వీళ్ళు కూడా ఏం చెప్పారు అని అంటే క్లియర్గా జస్ట్ 1 hour బ్యాక్ అంటే హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ వాళ్ళకంటే ముందే వీళ్ళు ట్వీట్ చేసినట్టున్నారు. అదేంటంటే ఇంట్రడ్యూసింగ్ హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ ఆన్ బైనాన్స్ లాంచ్ పూల్ అండ్ సూపర్ ఎర్న్ అనేసి ఇచ్చారనమాట. అంటే మనకు బైనాన్స్ లాంచ్ పూల్ ఏదైతే ఉందో అంటే బైనాన్స్ అప్లికేషన్లో మన దగ్గర ఉన్నటువంటి బిఎన్బి కానీ లేకపోతే ఎఫ్యుఎస్డి కానీ, సో ఈ రెండిట్లో ఈ ఎఫ్యుఎస్డి అనేది ఏదైతే ఉందో అది స్టేబుల్ కాయిన్ అండి. అది కానీ బిఎన్బి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మనం స్టేకింగ్ అనేది చేసి అంటే ఒక 3 days నుంచి 6 days వరకు 3 to 6 days వరకు మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా టోకెన్స్ వాటిని బైనాన్స్ అప్లికేషన్లో లాక్ చేసి ఉంచితే అంటే ఒక 3 days నుంచి 6 days మధ్యలో మనం లాక్ చేసి ఉంచితే మనం లాక్ చేసి ఉంచినందుకు అంటే స్టేకింగ్ చేసి ఉంచినందుకు మనకు బైనాన్స్ లాంచ్ పూల్ ద్వారా వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది రివార్డ్గా రాబడుతుంది అనమాట. అంటే వీళ్ళు బైనాన్స్ లాంచ్ పూల్ ద్వారా మనకి హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వబోతున్నారు. సో అంటే బైనాన్స్ లాంచ్ పూల్లో టోకెన్ వస్తుంది అని అంటే బైనాన్స్ లాంచ్ పూల్లో ఈ లాంచ్ పూల్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 3 to 4 days టైం ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే టోకెన్ లిస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఇక్కడ బైనాన్స్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పటి వరకు మనము హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ యొక్క అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కన్ఫర్మేషన్ చూసాము. బైనాన్స్ వల్ల అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా మనం కన్ఫర్మేషన్ అనేది చూసామండి. అలాగే మనం బైనాన్స్ అప్లికేషన్లోకి వెళ్ళేసి అక్కడ ఏమైనా లాంచ్ పూల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో ఒక హోమ్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత మోర్ సర్వీసెస్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేసిన తర్వాత లాంచ్ పూల్ ఆర్ లాంచ్ ప్యాడ్ అనేది ఎక్కడన్నా ఉందేమో చూద్దాం. చూడండి ఇక్కడ ఎర్న్ అనేటువంటి ఆప్షన్లో లాంచ్ పూల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ లాంచ్ పూల్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ గురించి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారండి. డాగ్స్ అనేది ఏదైతే ఉందో బైనాన్స్ లాంచ్ పూల్లో జరిగింది రీసెంట్గా, అది కంప్లీట్ అయిన ఇచ్చారు. టాన్ కాయిన్ గురించి ఇచ్చారు. ఈ విధంగా ఐఓ అనేటటువంటి టోకెన్ గురించి ఇచ్చారు. నాట్ అనేటటువంటి టోకెన్ గురించి ఇచ్చారు. రెజ్. సో ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఇక్కడ లాంచ్ పూల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాటి గురించి అయితే ఇచ్చారనమాట. సో హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ గురించి ఇక్కడ లాంచ్ పూల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవ్వలేదండి. సో ఇంకొక రకంగా కూడా మనం ఇక్కడ ఎక్స్చేంజ్లో సెర్చ్ చేయొచ్చండి. సో అది ఏ విధంగా సెర్చ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ లాంచ్ పూల్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నానండి, వెనక్కి వెళ్తున్నా. సో ఇక్కడ బైనాన్స్లోనే ఇంకా జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ అనౌన్స్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత బైనాన్స్ అప్లికేషన్ వాళ్ళు రీసెంట్గా ఏమైనా అనౌన్స్మెంట్ చేశారనేది కూడా చూద్దాం. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. చేస్తుంటే ఇక్కడ చూడండి లేటెస్ట్ ఆర్టికల్స్ అనేసి ఉండేసి ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ హ్యామ్స్టర్ కంబ్యాక్ట్ ఆన్ బైనాన్స్ లాంచ్ పూల్ అండ్ సూపర్ ఎర్న్ అనేసి ఒక ఫస్ట్ డైలాగ్ అని అయితే
ఉందన్నమాట. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్టికల్ కూడా ఓపెన్ అయిందనమాట. ఈ అనౌన్స్మెంట్ని జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మీ దగ్గర ఉన్నటువంటి బిఎన్బి కానీ ఎఫ్డియు ఎస్డి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎప్పుడు 2024 9వ నెల 19వ తేదీ అంటే సెప్టెంబర్ నెల 19వ తేదీ నుంచి 7 రోజుల పాటు చూడండి. ఇదివరకు నేను వీడియో యొక్క స్టార్టింగ్లో 3 నుంచి 7 రోజుల పాటు 6 రోజుల పాటును స్టేకింగ్ చేయాలని చెప్పాను కదా. సో వీళ్ళు కూడా సేమ్ అదే రూల్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ నెల 19వ తేదీ నుంచి మీ దగ్గర ఉన్నటువంటి బిఎన్బి కానీ ఎఫ్డియుఎస్డి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక టోకెన్ని మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్లో స్టేకింగ్ అనేది చేసి పెడితే మీకు ఈ హ్యామ్స్టర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్స్ అన్నిలో నుంచి మీకు ఎంతో కొంత ఎయిర్ డ్రాప్గా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకా దాని గురించి అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. హ్యామ్స్టర్ కంబ్యాట్ టోటల్ సప్లై ఎంత ఉండబోతుంది అనేసి. దాని తర్వాత లాంచ్ పూల్లో రివార్డ్స్ ఎంత ఇవ్వబోతున్నారు అంటే టోటల్ సప్లై ఏదైతే ఉందో దీనిలో నుంచి 3% అనేది ఈ లాంచ్ పూల్లో రివార్డ్స్గా ఇవ్వబోతున్నారు అనమాట. సో దాని తర్వాత టాన్ నెట్వర్క్ మీద ఇది లిస్ట్ అవ్వబోతుంది అనేసి ఆ నెట్వర్క్ గురించి డీటెయిల్స్ అయ్యి అప్డేట్ చేశారండి. సో ఇక్కడ మీకు ఏదైతే లాంచ్ పూల్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే బైనాన్స్లో మీరు కేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలనేసి కూడా వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇంతేనండి ఈ లిస్టింగ్ గురించి అప్డేట్స్. ఈ లాంచ్ పూల్ ఏదైతే ఉందో దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నిటి గురించి కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా కానీ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది మీ దగ్గర లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను బైనాన్స్ అకౌంట్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేసి ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. మీరు ఆ వీడియో చూసి ఖచ్చితంగా బైనాన్స్ అకౌంట్ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు బైబిట్ అనేది ప్లేస్టోర్లో కూడా లేదు అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకేఎక్స్ కూడా మన దగ్గర లేదు, దాంతోపాటు బైబిట్ కూడా ప్లేస్టోర్లో లేదు కాబట్టి చాలామంది దగ్గర లేదు. వాళ్ళు ఖచ్చితంగా బైనాన్స్ అకౌంట్ని రిజిస్టర్ చేసి ఉంచుకోండి హ్యామ్స్టర్ కంబ్యాట్లో విత్డ్రాల్ కోసం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.